నేటి ప్రభుత్వాలు పేదరికము లేకుండా శక్తి వంచన లేకుండా పరిపాలిస్తున్నాయి. మిమ్మల్ని అందరినీ చాలా బాగా చూస్తున్నాయి. కాబట్టి ఈ సమానత్వాన్ని మర్చిపోకుండా మీరందరూ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. అయ్యా, మేము ఓట్లు వేసిన మీరు పెద్దోళ్ళు అయినారు. మీరు చూస్తే కోర్టులో ఉన్నారు, మేము చూస్తే తోటల్లో ఉన్నాం. మీరు ఏంటన్నారు? ఈ ప్రభుత్వం బాగా చూస్తుంది, శక్తి వంచన లేకుండా. పేదోడు ఎప్పుడైనా గొప్పడు అవుతాడయ్యా. రిజర్వేషన్ తప్ప మాకేమున్నావయ్యా? మంచి ఆహారం తినాలంటే డబ్బు ఉండదు, ఆరోగ్యం ఉండదు, తిని అరిగించుకోలేవు. ఏవో గింజనీళ్ళు తాగిపోతావు. పిల్లలు ఉన్నారంటే ఎంత చదివించినా మీరు రిజర్వేషన్ ఇచ్చారే కానీ ఆ చదువులు అందుకోలేకపోతారు. అంతేనయ్యా. భగవంతుడు పుట్టించకపోయినా జాతి అనేది మీరు పుట్టించారు. కానీ పేదరికం మా దరిద్రం. అది పోయేంత వరకు మేము పెద్దోళ్ళం కాలేం. ఎవరు శక్తి ఉంచి లేకుండా పరిపాలించినా సరే మా జీవితం ఎంతకంతనయ్యా. ఒక పేదవాడు సగటు బతుకు ఎంత తెలుసా? 60 ఏళ్ళు. ఒక ఉన్నవాడు సగటు జీవితం ఎంత తెలుసా? 80 ఏళ్ళు. ఆ 20 ఏళ్ళు గ్యాప్ ఎప్పుడు ఉంటుందయ్యా? మంచి భోజనం, మంచి వైద్యం, మంచి చదువు, ఈ 3 మాకిచ్చిన మాకు దొరకవయ్యా. మీకే దొరుకుతాయి. ఉంటాం బాబాయ్.